ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే హైదరాబాద్లో ఉండే మనకేంటంట అనంటే చెప్పుకోవడానికి చాలానే ఉంది. తెల్లారి లేస్తే మనకు తెలియకుండానే ఇరాన్ పేరును స్మరించుకుంటాం. ఇరాన్ నీడలు జాడలు హైదరాబాద్లో అడుగడుగునా కనిపిస్తాయి. ఇరాన్ మనకి వేల కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు, కానీ ఆ పర్షియన్ పరిమళాలు నగరంలో ఎటు చూసినా కూడా గుబాళిస్తూనే ఉంటాయి. సాంస్కృతిక సంబంధాల నుంచి డైలీ మనం తినే ఆహారం దాకా అన్నిట్లో అంతర్లీనంగా ఇరాన్ ముద్ర కనిపిస్తుంది. ఇక నగరంలో నిర్మాణాల శైలి కూడా పర్షియాతో ముడిపడ్డవే. హైదరాబాద్ నగర నిర్మాణానికి పునాది వేసింది ఇరానీలే అంటే మీరు నమ్మగలరా? కానీ ఇది వాస్తవం. హైదరాబాద్ కి ఇరాన్తో 400 ఏళ్లకు పైగా బంధం ఉంది. ఇక్కడి నిర్మాణాలు, ఆహార్యం, సంస్కృతిలో ఇరానీ ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. ఇరాన్ నుంచి వచ్చిన మీర్ మొమిన్ అస్త్రాబాదీని హైదరాబాద్ నగర రూపశిల్పిగా చెప్తూ ఉంటారు. ఈ నగరాన్ని నిర్మించిన కుతుబ్ షాహీలు, ఆ తర్వాత పాలించిన నిజాం షాహీలు కూడా ఇరాన్ నుంచి వలస వచ్చిన వారే. మహమ్మద్ కులీ కుతుబ్ షా కొలువులో ప్రధానిగా పనిచేసిన మీర్ మొమిన్ అస్త్రాబాదీ 1591లో 1591లో తన ప్రభువు కలలకి రూపమిస్తూ సుందర ఉద్యానవనాలు, అద్భుత కట్టడాలతో నగరాన్ని నిర్మించారు. గోల్కొండలోని కొన్ని కట్టడాలు, చార్మినార్, కుతుబ్ షాహీల సమాధులు, ఇలా నగరంలో ఏ వారసత్వ కట్టడాల్లో అయినా పర్షియన్ వాస్తు శైలి కనిపిస్తుంది. ఇక ఇరాన్ హైదరాబాద్ ప్రాంతాల సాంస్కృతిక జీవనానికి మొహరం అనేది ఒక వారధిగా చెప్తూ ఉంటారు. దర్వాజా, ఖర్చు, మహఫిల్, దావత్ వంటి ఎన్నో పర్షియన్ పదాలు ఇక్కడ ఉర్దూ, తెలుగులో కలిసిపోయాయని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. నేటికి ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం సాగుతోంది. హైదరాబాద్ నుంచి ఇరాన్ కి ఔషధాలు వెళ్తే అక్కడి నుంచి కార్పెట్లు, తివాచీలు, డ్రై ఫ్రూట్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వేళ ఇరాన్తో హైదరాబాద్ చారిత్రక బంధం మరొకసారి తెరపైకొచ్చింది. ఆ బంధం ఎంత గాఢమైనదో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ రూపశిల్పి సహా పాలకులు పర్షియా మూలాలున్న వారే వీళ్ళంతా కూడా. చార్మినార్, ఇతర కట్టడాలు చాలా స్పష్టంగా ఈ పర్షియన్ వాస్తుశైలి మనకు కనిపిస్తుంది. ఇక తెలుగు భాషపై ఇరాన్ పదాల ప్రభావం ఉంది. నగరంలో ఇరాన్ కాన్సులేట్ కానీ, ఖొమైనీ పేరుతో రోడ్డు కానీ, అండ్ మనం ఇష్టంగా తాగే ఇరానీ చాయ్ కానీ 20వ శతాబ్దం మొదట్లో ఇరానీలు హైదరాబాద్కు వచ్చి ఈ ఇరానీ చాయ్ని పరిచయం చేశారట. ఇరాన్ నుంచి వచ్చిన బిర్యానీ, హలీం కూడా ఆ ఇరాన్కి చెందినవే అంటుంటారు. సమోసా, గులాబ్ జామున్, జిలేబీ ఇవన్నీ కూడా ఇరాన్ వాళ్ళు మనకు పరిచయం చేసినవేనంట. ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ఆ దేశంతో తమకున్న శతాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. హైదరాబాద్ ని పరిపాలించిన కుతుబ్ షాహీలు, ఆ తర్వాత పాలించిన నిజాంలు కూడా ఇరాన్ నుంచి వలసొచ్చిన వారే. ఈ స్నేహానికి గుర్తుగా పాత బస్తీలో ఇరానీ గల్లీ, బంజారా హిల్స్ లోని ఇరాన్ కాన్సులేట్ ఉన్న రోడ్ కి ఆ దేశ వ్యవస్థాపకుడు ఐతుల్లా రుహుల్లా ఖొమైనీ పేరు పెట్టారు. తాజాగా ఇరాన్ పై దాడులకు వ్యతిరేకంగా పాత నగరంలో నిరసన ర్యాలీ జరగడం ఈ అనుబంధాన్ని మరొకసారి గుర్తు చేసింది. పశ్చిమాసియా పరిణామాలతో నగర ప్రజల్లో ఒక ఆందోళన నెలకొంది. అక్కడ జరుగుతున్న యుద్ధం ఇక్కడ వారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో అత్యధిక సంఖ్యలో నగర వాసులున్నారు. తమ బంధువులు, సన్నిహితులు ఎలా ఉన్నారో అంటూ హైదరాబాదీలు బెంగపెట్టుకున్నారు. ఇక నగరంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వందలాది మంది ఇరానీ యువత చదువుతున్నారు. ఓయూ, ఇఫ్లు, సెంట్రల్ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకి ప్రధాన కేంద్రాలు. వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్, ఫార్మసీ కోర్సులు చదువుతున్నారు. వాళ్ళిప్పుడు స్వదేశంలో తమ వారి గురించి బెంగపెట్టుకున్నారు. వందల ఏళ్ల నుంచి ఇరాన్తో హైదరాబాద్కున్న సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో డెక్కన్ హెరిటేజ్ మేనేజింగ్ ట్రస్టీ మహమ్మద్ సఫీఫుల్లా తెలిపారు. ఆహారం నుంచి ఆచార వ్యవహారాల వరకు హైదరాబాద్ పై ఇరాన్ ప్రభావం చాలానే ఉందని చెప్తున్నారు ఆయన. 1500 నుంచి 1700 అంటే 200 ఇయర్స్ వరకు చాలా దగ్గర సంబంధాలు ఉండిన ఇరాన్తో, పర్షియన్ రూలర్స్తో. ఒక అంబాసిడర్ ఇక్కడ నుంచి, ఒక అంబాసిడర్ పర్షియాకి వెళ్ళేవాడు, అక్కడి నుంచి ఇక్కడ అంబాసిడర్ ఒకటి వచ్చాడు. ఆధారాలు ఉన్నాయి, తర్వాత దాని డాక్యుమెంటేషన్ కూడా ఉంది. అక్కడ ఇరాన్లో రూలింగ్ సఫవీడ్ డైనాసిటీ అని ఉండింది. దాంతో మన కుతుబ్ షాహీ రూలర్స్కి చాలా దగ్గర సంబంధాలు ఉండినాయి. ఇండియాలో అడాప్ట్ చేసిన బిర్యానీ అక్కడ కొంచెం తేడా ఉంది, కానీ బేస్ మాత్రం అక్కడది. హలీం అయినా సరే, ఇరానీ చాయ్ అయినా సరే అక్కడి నుంచే వచ్చినాయి. సమోసా అయినా, గులాబ్ జామున్ అయినా, జిలేబీ అయినా, తర్వాత హలీం కాకుండా కోఫ్తే అంటారు, నర్గిసి కోఫ్తే అంటారు, షికంపూర్ షామీ అంటారు, అన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. హైదరాబాద్ లో చాలా మంది ఇరానీలు ఉన్నారని, వాళ్ళంతా శతాబ్దాలుగా ఇక్కడే స్థిరపడిపోయారని సఫీఫుల్లా చెప్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ మనం
ఓల్డ్ సిటీ లేకపోతే చుట్టుపక్కల చూస్తే ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది, తర్వాత షియా చాలా మతానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. బంజారా హిల్స్లో ఒక కాన్సులేట్ వచ్చింది, ఇరానియన్ కాన్సులేట్ వచ్చింది. తర్వాత గవర్నమెంట్కి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రోడ్ అని ఇమామ్ ఖొమేనీ పేరు మీద పెట్టాలని వాళ్ళు కోరితే గవర్నమెంట్ ఒప్పుకొని ఇమామ్ ఖొమేనీ రోడ్ అని బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 7 అనుకుంటాను, అక్కడ వచ్చి కూడా దగ్గర 40 సంవత్సరాలు అవుతుంది. అమెరికా ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ దగ్గర అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా చీఫ్ రిపోర్టర్ నూర్ మహమ్మద్ అందిస్తారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఇరాన్ కాన్సులేట్లో పాటు అమెరికన్, ఇజ్రాయెల్ కాన్సులేట్లు ఉన్నారో అక్కడ ప్రపంచ దేశాలే పూర్తిగా భద్రత కల్పించిన పరిస్థితి. హైదరాబాద్ రోడ్ నెంబర్ 7లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు హైదరాబాద్లో ఏదైతే అమెరికన్ కాన్సులేట్ ఉందో అక్కడ అమెరికన్ కాన్సులేట్ల వైపు వెళ్ళే ప్రధాన రహదారులను కూడా హైదరాబాద్ పోలీసులు అయితే క్లోజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భారీ భద్రత ఏర్పాటు చేసింది. మనం ప్రస్తుతం అయితే బంజారా హిల్స్ ఏరియాలోని ఇరాన్ కాన్సులేట్ దగ్గర ఉన్నాము. లోపలైతే 2 అంచెల భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఎవరైనా ఇక్కడ రావాలన్నా, ఎవరైనా ఇక్కడ రిపోర్టింగ్ చేయాలన్నా కూడా పూర్తిగా పోలీస్ అధికారులు అధిక రిపోర్టర్ల నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాత వాళ్ళ ఐడి కార్డ్ చెక్ చేసిన తర్వాతే ఇక్కడ అనుమతిస్తున్న పరిస్థితి. ఆల్రెడీ దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాలకి ప్రధానంగా మనం చూసుకుంటే ఈ 3 దేశాల కాన్సులేట్ల కార్యాలయాల దగ్గర అయితే భారీ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇరాన్తో మనకు చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ కాలంలోనే ఇరాన్ ఫుడ్లు మనకు వచ్చాయి. ఇక్కడ హైదరాబాద్లోని ఆల్మోస్ట్ ఫుడ్లు కూడా ఇరాన్ నుంచి వచ్చినవి అనేది కూడా చరిత్రకాలతో పాటు ఇరానీ వ్యాపారస్తులు ఎవరైతే చెప్పుకొని వస్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా రంజాన్ మాసంలో అయితే ఇరానీ హలీం చాలా ఫేమస్, ఇరానీ చాయ్ కూడా చాలా ఫేమస్గా ఉంటుంది. ఎక్కువగా ఈ 2 ఐటమ్సే మనం హైదరాబాద్లో ఎక్కువగా ప్రజలు తింటూ ఉంటారు. ఎక్కువగా అమ్ముడుపోయే పదార్థాలు కూడా ఇవే ఉంటాయి. కానీ 2 హైదరాబాద్లో ఉన్న అమెరికన్ కాన్సులేట్తో పాటు ఇరాన్ కాన్సులేట్ కూడా భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పొస్తున్న పరిస్థితి. గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే 2 అంచెల భారీ భద్రత అయితే ఈ కార్యాలయాల ముందర అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక హైదరాబాద్లోని జీవిక1 మాల్ ఎదురుగా ఉన్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7ని అధికారికంగా ఇమామ్ ఖొమైనీ రోడ్ అని పిలుస్తారు. ఇక్కడ ఇరాన్ కాన్సులేట్ ఉండడంతో అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఈ పేరును ఖరారు చేసింది. ఆయతుల్లా రుహుల్లా ఖొమైనీ ఇరాన్ తొలి సుప్రీం లీడర్. శనివారం నాడు ఇజ్రాయెల్ దాడిలో మరణించిన అలీ ఖమేనీ 2వ సుప్రీం లీడర్. ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ పేరుని ఈ రహదారికి పెట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ నూర్ అందిస్తారు. అసలు ఇరాన్కి హైదరాబాద్కి ఉన్న సంబంధాలు ఏంటి మనం చూసుకుంటే ఏకంగా బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 7 పూర్తిగా ఇమామ్ ఖొమైనీ రోడ్తో ఆ కాలంలోనే పెట్టారు. 1979 నుంచి 1989 వరకు ఆయతుల్లా ఖొమైనీ అనే వ్యక్తి అక్కడ లీడర్ ఆఫ్ సుప్రీంగా ఉన్నారు. అతను పరిపాలించారు. తర్వాత అలీ ఖొమైనీ అతను పరిపాలించిన తర్వాత 89 తర్వాత అలీ ఖొమైనీ వచ్చారు. ఈ మధ్యకాలమే అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన అయితే చనిపోయిన పరిస్థితి. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7 ఏదైతే ఉందో ఈ రోడ్ని ఆ కాలంలోనే ఈ రోడ్ని ఆయతుల్లా ఖొమైనీ పేరుతో ఈ రోడ్ని ఏర్పాటు చేశారు. ఆయతుల్లా ఖొమైనీతో అప్పుడున్న పరిచయాల నేపథ్యంలోనే ఈ రోడ్ని ఏర్పాటు చేసినట్టు కూడా అది అక్కడున్న స్థానిక ఇరాన్ కాన్సులేట్ అధికారులతో పాటు హైదరాబాద్ చరిత్రకారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఇరాన్ నుంచి. ఆ కాలంలో అయితే గుజరాత్, పాకిస్తాన్ మధ్యలోనే మనకు ఆ కాలంలో కామన్ బార్డర్ ఉండేది. ఇరాన్ నుంచి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పుడు రాకపోకలు కూడా చాలా ఎక్కువగా ఉండేది. మనం చూసుకుంటే హైదరాబాద్లోని అనేక హెరిటేజ్ భవనాలు, చార్మినార్ కావచ్చు, చార్కమాన్, బాదుషాహి ఆషూర్ ఖానా, ఇవన్నీ ఇరాన్ తరహాలను కట్టారు, ఇరాన్ కల్చర్ తరహాలోనే కట్టారనేసి కూడా ఒక పక్క చరిత్రకారులు అయితే చెప్పొస్తున్నారు. ఇప్పటికే సుమారు 1,00,000 మంది దాకా ఇరాన్కి సంబంధించిన వ్యక్తులు హైదరాబాద్లో ఉన్నారు. అందరూ వ్యాపారాల్లోనే ఉన్నారనేసి కూడా హైదరాబాద్లో ఉన్న ఇరాన్ అయితే చెప్పుతున్న పరిస్థితి. కేవలం బాలుతో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.